నేను మధుమతినే ఆడు. అర్ధరాత్రి ఏమట్లు నన్ను ఆడను. వెళ్ళిపో. ఎక్కడికి ఈ మధ్యపత్తి మార్చి మార్చి ఆడుతుంది. అత్తయ్య గారు మీరు వెళ్ళొచ్చు కదా. నువ్వు గెలిచావు. గెలిచానా? అత్తయ్య గారు గెలిచానంట. దండ పెడతానే బాబు, నీకు దండ పెడతానే బాబు. ఓడిపోయా. చంపేస్తాను. అలసిపోయారా? అలసిపోయామే. అత్తా, ఇంటిని కూడా వదిలి టెంట్లో పడుకోబెడతాను అన్నాను. పడుకోబెట్టాను. రాత్రంతా అందులోని చావండి.
అమ్మా అమ్మా అయ్యో చేతి వచ్చేస్తున్నాడే. ఏయ్ ఏయ్ వసే లేవండి. లేవండి 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 లే. అయ్యో లేవండి వసే లేవండి మిమ్మల్ని లేవే. ఎక్కడికి పట్టుకోండి పట్టుకోండి. అమ్మా వదినా దాక్కోండి. ఎందుకు దాక్కోవాలి? అయ్యా చేతు వస్తున్నాడే అందుకు. గట్టిగా రవ్వకండి. చేతు వస్తే మనం ఇక్కడున్న విషయం తెలిసిపోతుంది. రాత్రంతా మనం ఇక్కడే పడుకున్నామనంటే పరువు పోతుంది. దాక్కోండి. ఎందుకు పోతుంది అత్తయ్య ఎందుకు గారు? పోతుందో? కప్పుకోండి. శిరీష్ వదినా ఎక్కడికి వెళ్ళిపోయారప్పా? అబ్బా మన పరువు ఎందుకు పోతుంది అత్తయ్య గారు? జరిగింది చెప్దాం. ఏం చెప్తావే? ఏం చెప్తావ్? మధు దయ్యం అయ్యొచ్చిందరా? అలా చెప్తే ఎలా చచ్చింది అంటారు. అప్పుడు విషయం మొత్తం తెలిసిపోతుంది. కాసేపు సైలెంట్ గా ఉంటే వాడు లోపలికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వెళ్ళి ఏ వాకింగ్ కో వెళ్ళామని చెప్పొచ్చు. సూపర్ అత్తయ్య గారు. దాక్కోండి. ఒసేయ్, సరిగ్గా అమ్మా లత వదినా శిరీష్ వదినా ఎక్కడున్నారు వీళ్ళంతా? అమ్మా ఏటి గొంతు కోసం వేకలా అరుతున్నా? ఏయ్, ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏటి ఏటి అయినా నీతో నాకెందుకు గానీ మా అమ్మని చూసావా? చూశాను. ఎక్కడ చూసావు? హా? నన్ను చూసిన చోట అదే ఎక్కడా? హ్మ్? మీ అమ్మ కన్నపడిన చోట. ఏంటే ఎటకారమా? నీతో మాట్లాడడం నాది తప్పు. చచ్చి అమ్మా వదినా ఎలవో అమ్మా వెళ్ళిపోయాడా? అక్కడ చూడండి. అమ్మా 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 ఏ ఇదిగో సేతుకుంటరా. ఒక పాలిట్రా. ఆ? రావో. ఏంటి మీ అమ్మ ఇక్కడ లేదు. లేనప్పుడు ఆ మాట చెప్పడం దేనికి? ఏ మీ అమ్మతో పాటు మేకప్ వదిన, నగల వదిన అస్సలు లేరు. నీకేమన్నా తెక్క? లేనప్పుడు ఎందుకే పిలిచావు? చూడు తెలియపోతే నోరు మూసుకో, విసిగించకు, అర్థమైందా? ఇదిగో నగల గుంత. మీరు టెంట్ లోపల లేరు కదూ? ఇక్కడే అమ్మా వదిలు, మీరు ఇక్కడేం చేస్తున్నారు? అదేటి గుంతడా, రాత్రి నుంచి ఇక్కడే పడుకున్నారు కదా. ఏంటి రాత్రంతా ఇక్కడే పడుకున్నారా? ఏంటమ్మా చెప్పు, రాత్రంతా ఇక్కడే పడుకున్నారా? అదేంటమ్మా ఎందుకు? ఆ మధుగుంట ఇక్కడే ఈ టెంట్ లోనే ఉంటదని చెప్పినట్టు కదా. ఓయ్, ఆ విషయం నీకులా తెలుసు? అంటే రాత్రి వీళ్ళు చెప్పుకుంటుంటే విన్నానులే. ఏమ్మా అది చెప్తోంది నిజమా? మీరు రాత్రంతా మధు కోసం ఇక్కడ పడుకున్నారా? కాదు నాన్న. ముందు లేవండి, జాగ్రత్త అమ్మా. లేవదినా. అమ్మా మనం ఇప్పటికే చేయని తప్పుకి చాలా ప్రాబ్లమ్స్ లో ఇరుక్కున్నామమ్మా. అట్టమైన కోతి చేష్టలు భరించాల్సి వస్తుంది. చూడమ్మా,
మళ్ళీ పొరపాటు మనం తప్పు చేసామనుకో ఆ ఎస్ఐ మనల్ని వదిలిపెట్టడు, గ్యారంటీ ఇరుక్కుపోతాం. ఆ విషయం దృష్టిలో పెట్టుకోండి, అర్థమైందా? నాకు తెలీదా నాన్న? కాకపోతే కార్తీక మాసం కదా, ఉపవాసం ఉండి వెన్నెల్లో పడుకుంటే పుణ్యం వస్తుందంటరా, అందుకే వచ్చి ఇక్కడ పడుకున్నాం. అంతేనా? సర్లే వెళ్దాం పదండి. సూపర్ గా మేనేజ్ చేస్తారు అత్తయ్య గారు. మావి గారు, అమ్మా మధు, మావి గారు బాగున్నారా? బానే ఉన్నానమ్మా. అమ్మా నువ్వు ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? విధి నన్ను ఒంటరిదాన్ని చేయాలనుకుంటే నిధి రూపంలో అందరినీ కలవాలని కలుసుకోవాలని ప్రయత్నించాను. కానీ అక్కడ నాకు నిరాశ ఎదురైంది. అందుకే పాత బంధాన్ని కొత్త బంధాలతో దారికి తేవడానికి ప్రయత్నిస్తున్నాను. నువ్వేం చెప్పావు, ఎవరి గురించి చెప్పావో నాకు అర్థం కాలేదు. కానీ నా ఇంట్లో ఉన్న దయ్యాలన్నింటినీ ఒక మార్గంలో తీసుకురావాలని ప్రయత్నిస్తున్నావని నాకు అర్థమైందమ్మా. కానీ నువ్వు లేని లోటు ఆ ఇంట్లో స్పష్టంగా కనబడుతోందమ్మా. వాళ్ళ కోసం కాకపోయినా నీ జీవితం కోసమైనా ఆ ఇంటికి రామ్మా. రావాలని నాకు ఉంది మావి గారు. కానీ ప్రస్తుతం నేను రావడం కంటే వాళ్ళు మారడం ముఖ్యం. లేదంటే నేనొచ్చిన ప్రయోజనం ఉండదు. వాళ్ళు మారతారని నువ్వు ఇంకా నమ్ముతున్నావా అమ్మా? వాళ్ళు మారినా మారకపోయినా కాలం మారుతుంది మావి గారు. దాంతోపాటు అందరూ మారాల్సిందే. ఆ రోజు దగ్గరలోనే ఉంది. అదే జరిగి నువ్వు ఆ ఇంట్లో అడుగు పెడితే నాకంటే సంతోషించేవాళ్ళు మరొకరుండ్రమ్మా. అవునమ్మా, ప్రస్తుతం ఎక్కడుంటున్నా? మీకెదురుగానే మావి గారు. అత్తయ్య గారికి అక్కలకి బాగా తెలుసు. అలాగా? అంతేకాదు మావి గారు, ప్రతిరోజు రాత్రివేళ ఇంటికి కాపలా కూడా కాస్తున్నాను. ఆ? ఎందుకమ్మా? మన ఇంటి జోలికి ఎవరు రాకుండా మావి గారు. నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటే ఇంటి వెనుకున్న మట్టి దిబ్బ దగ్గరికి రండి, మాట్లాడుకుందాం. ఎప్పుడమ్మా? రాత్రి 12 దాటాక ఎప్పుడొచ్చినా సరే మావి గారు. ఆ? అదేంటి? పగలు సమాధిలో ఉంటాను కదా. ఆ? సమాధా? ఆహా, సమాధి అంటే నేను పనిచేసే ఆఫీస్ పేరు మావయ్య గారు. ఓహో, కాకపోతే నేను జాబ్ చేస్తున్నట్టు ఎవరితో చెప్పకండి మావయ్య గారు. సరేలే అమ్మా, అలాగే. ఇదిగోండి మావయ్య గారు, ఈ ప్రసాదం అత్తయ్య గారికి ఇవ్వండి. ప్రతిరోజు ముగ్గురిని జాగ్రత్తగా అందరినీ కలుసున్నామని చెప్పండి. లతకని శిరీషకని కూడా సమాధిలో అదే ఆఫీస్లో చేరుస్తానని చెప్పండి. అలాగేనమ్మా, నువ్వు జాగ్రత్త. వస్తానమ్మా. ఓకే మావయ్య గారు. అనసూయ, అనసూయ, ఓసారి ఎలా రావే. అయ్యయ్యయ్యా, ఒక పూట ఖర్చు తగ్గే పని చేశాను. రా, వచ్చి తీసుకుని పండగ చేసుకో. అయ్యో, ఏంటి పిలుస్తున్నావు? మరి ఏంటి అత్తయ్య గారు? అయ్యో, అరవకండి. నిన్న బసంతి రూపంలో మధు వచ్చినట్టు ఇప్పుడు మావయ్య రూపంలో మధు వచ్చింది. పొరపాటున వెళ్ళే వరకు మనం బలైపోతామే. ఇదేంటి, కొంత ఖర్చు తగ్గించాను అనగాని వేట కుక్కలా పరిగెత్తుకుంటూ రావాలి కదా. రాలేదేమిటి? అనసూయ, నీ కోసం దేవుడు ప్రసాదం తీసుకొచ్చాను. ప్రసాదమా? దెయ్యమైతే దేవుడు ప్రసాదం తేదు కదా. అయితే బాయని దేవుడు ప్రసాదం తెచ్చుంటాడు. ఇదిగో 3 సార్లు పిలుస్తాను, అప్పటికీ రాలేదనుకో నేనే ఈ ప్రసాదం మొత్తం తినేస్తాను. అనసూయ, వచ్చేదాకా
తినేదాకా ఆగలేరా? అలా పిలిచి ఇలా తినేస్తున్నారు. ముట్టుకున్నారంటే చంపేస్తా. ముట్టుకోనులే. అయినా ఇప్పటిదాకా పిలుస్తుంటే ఎక్కడికి వెళ్ళా? దాక్కున్నారా? మావయ్య గారితో కామెడీ అంటే ఛీ, లోపల చిన్న పనులున్నాయండి. అవును, ఇంతకీ మీరు ఏ గుడికి వెళ్ళారు? నేను ఏ గుడికి వెళ్ళలేదు. మరి ప్రసాదం ఎవరిచ్చారు? మధుమతి ఇచ్చింది. మధుమత అన్ని మాల్ లేవు, ఒక్క మధుమతే. అంటే మావయ్య గారు మధు మీకు కనిపించిందా? ఈ రోజే కనిపించింది. మాకు రోజు కనిపిస్తుంది. రోజు కనిపిస్తోందా? అవును, పాపం దానికి కలలో కనిపిస్తుందంటండి. కలలో కనిపించిందా? నాకు డైరెక్ట్ గానే కనిపించింది. కనపడి ఏమడిగిందండి? ఏమంటుంది? నేను ఇంటికి రమ్మని అడిగితే భౌతికంగా మీకు దూరమైనా ఎప్పుడూ మీతోనే, మీ మధ్యనే ఉంటాను అంది. భౌతికంగా దూరం అయ్యానని చెప్పిందా? ఇంకా ఏమందండి? ఎక్కడుంటున్నావమ్మా అంటే సమాధిలో ఉంటున్నాను అంది. సమాధిలోనా? అమ్మో, సమాధాని చెప్పద్దంది కదూ. మళ్ళీ ఆఫీసులో పనిచేస్తుందని చెప్తే వీళ్ళు ఏడుస్తారు. ఏదో మేనేజ్ చేయాలి. అంటే అది ఆ అమ్మాయి ఉండే ఇంటి పేరిట సమాధి. త్వరలోనే మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకెళ్తుందిట. మమ్మల్ని కూడా తీసుకెళ్తుందా? అవును. ఈ లోపల తనతో మాట్లాడాలనుకుంటే ఇంటి వెనకాల చెట్టు కింద దెబ్బ ఉంది కదా, అక్కడికి అర్ధరాత్రి 12 దాటిన తర్వాత వెళితే అప్పుడు కలుస్తాను అని చెప్పింది. అర్ధరాత్ర పగలు చేస్తుందంట. పగలు పాపం సమాధిలో ఉంటుంది కదా, రాత్రి 12 గంటలు దాటిన తర్వాతే రావటానికి వీలవుతుంది. సర్లే, ఈ ప్రసాదం తీసుకో. ఇదిగో తీసుకో. అయ్యో, ప్రసాదమే తీసుకుందాం. నీ బొంద, దేవుడు ప్రసాదం పట్టుకుని ఎముకల బూడిద అంటే నీ కళ్ళు పోతాయి. అవునండి, ఎముకలే. కావాలంటే మీరు చూడండి. చూపిస్తానే, చూడు. ఇదిగో చూడు. అవును, ప్రసాదమే. మరి నువ్వేంటి ఎముకలు బూడిద అంటావు? అందుకే తిండి సరిగా తినవే, నరాల వీక్నెస్ వస్తుంది అని చెప్పాను. నీ పిసినారీతనంతో ఏది సరిగా తిరిసావు. ఇదిగో ఇలా తినకపోవడం వల్ల అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. చేసుకో. ఎందుకే అలా అరిచావు? చేసుకో. మీ అందరికి శుభ్రంగా తినండి. సరే, నాకు ఎముకలు కనిపించాయి, మీకెలా కనిపించిందే? నాకు ప్రసాదంలాగే కనిపించింది అత్తయ్య గారు. అయితే నీకు శిరీష? నాకు కూడా ప్రసాదంలాగే కనిపించింది. అదేంటి, మధు పగపడితే ముగ్గురు మీద పగబట్టాలి కదా, నన్ను ఒక్కదాన్ని టార్గెట్ చేయడం ఏంటే? అబ్బా, పగలేదు పాడు లేదు, భయం వల్ల వచ్చిన భ్రమ అంతే. అంటే నా భ్రమే అంటావా? అయ్యో, ఖచ్చితంగా భ్రమే అత్తయ్య గారు. కావాలంటే ఇంకోసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ముగ్గురం
కలిసే చూద్దాం సరే, ఓకేనా? సరేనా? ఓకే. తీ.